పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జైలులో నా ప్రాణాలకు ముప్పు, నన్ను చంపేందుకు వామపక్ష తీవ్రవాది కుట్ర, చంద్రబాబు. జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ప్రశ్నలకు లంచం వ్యవహారం రంగంలోకి పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ. ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని స్పష్టం చేసిన హమాస్. ఆప్తమిత్రుడికి భారత సముద్ర తీరాన్ని ధారపోసిన మోదీ సర్కార్, అదానీ చేతిలో 14 పోర్టులు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రాణాలకు ముప్పు ఉన్నదని ఆరోపిస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖలో జైలులో భద్రతా లోపాలను వివరించారు. సెప్టెంబర్ 11న తనను జైలుకు తీసుకువచ్చిన సమయంలో కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని తెలిపారు. తద్వారా తన ప్రతిష్టను మంటగలిపారని, తన భద్రతకు ముప్పు తెచ్చారని పేర్కొన్నారు. అలాగే తనను హతమార్చేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిందని, ఇందుకోసం భారీగా డబ్బు కూడా చేతులు మారిందని, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్కు ఓ లేఖ కూడా అందిందని తనకు తెలిసిందని వెల్లడించారు. దీనిపై పోలీసులు అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని, ఎలాంటి విచారణ జరపలేదని తెలిపారు. ఎన్టీపీఎస్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో సంచరిస్తూ తోటి ఖైదీల ఫోటోలు తీస్తున్నట్లు తనకు తెలిసిందని పేర్కొన్నారు. జైలుపై ఓ డ్రోన్ కెమెరా సంచరిస్తూ తమ ఫోటోలు, వీడియోలు తీస్తున్నదని, అయినా జైలు అధికారులు, పోలీసులు దాన్ని అడ్డుకోవడం లేదని ఆరోపించారు. జైల్లోకి గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని తెలిపారు. మొత్తం 2200 మంది ఖైదీలలో 750 మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారని, ఈ పరిస్థితులు తన భద్రతకు ముప్పుగా ఉన్నాయని తెలిపారు. తనను కలిసి వెళుతున్న కుటుంబ సభ్యుల్ని కూడా డ్రోన్ కెమెరా షూట్ చేసిందని, దీనిని బట్టి తన కుటుంబానికి కూడా ముప్పు ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రోద్బలంతో దాడులు జరుగుతున్నాయని, ఈ పరిణామాలతో జైలులో తనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని కోరారు. ప్రశ్నలకు లంచం వ్యవహారం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి పార్లమెంటు లాగిన్ వివరాలు తానే ఇచ్చినట్లు అంగీకరించారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. తాను లోక్సభలో అడిగే ప్రశ్నలను టైప్ చేయడానికి లాగిన్ వివరాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలను ఎంపీ ఖండించారు. ఆ ఆరోపణల్లో నిజం లేదన్నారు. దర్శన్ హీరానందానిని ప్రశ్నించడానికి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు ఎంపీ. ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుంది. తన ప్రశ్నలు ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతుంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం పార్లమెంటరీ వెబ్సైట్లను నిర్వహించే ఎన్ఐసికి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని స్పష్టం చేశారు ఎంపీ మొయిత్రా. దర్శన్ తనకు ఏదైనా ఇచ్చి ఉంటే వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్లో తనకు 2 కోట్లు ఇచ్చినట్టు లేదు. ఒకవేళ నగదు ఇస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ మొయితాపై వస్తున్న ఆరోపణలపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ నెల 31న హాజరు కావాలని ఎథిక్స్ కమిటీ మహువాకు సమన్లు జారీ చేసింది. హాజరు కావడానికి సమయం కోరడంతో నవంబర్ 2కు మార్చారు. ఎథిక్స్ కమిటీ విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయని ఉత్కంఠ నెలకొంది.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్పై ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. గాజాలో భూతల దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించింది. దాడులు, ప్రతిదాడులతో వేలాది మంది సాధారణ ప్రజలు బలవుతున్నారు. ఇజ్రాయెల్ ధాటికి ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య రాజీ కుదిర్చేందుకు మధ్యప్రాచ్య దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, బందీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలా, రాజీ కుదర్చాలా ప్రయత్నిస్తున్నాయి. దీనికి హమాస్ వైపు నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. ప్రతిగా బందీలుగా ఉన్న పాలస్తీనియన్లను విడిచిపెట్టాలని షరతు విధించింది. తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్లను విడిచిపెడతామని ఎజ్జెడిన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబూ ఒబెయిడా చెప్పారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలి. అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. 2001లో గుజరాత్లోని ముంద్రా పోర్టును మాత్రమే నిర్వహించే అదానీ గ్రూపు కింద ప్రస్తుతం దేశంలోని 14 పోర్టులు, టెర్మినల్స్ ఉన్నాయి. గడిచిన 10 ఏళ్ల వ్యవధిలో ఆ గ్రూపు ఏకంగా 6 పోర్టులను చేజిక్కించుకుంది. అంతేకాదు, దేశీయంగా జరిగే మొత్తం కార్గో వ్యాపారంలో 24% వాటా అదానీదే. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది. పోర్టులు, టెర్మినల్స్లో అదానీ గుత్తాధిపత్యం వహించడంపై ప్రభుత్వానికి చెందిన 3 సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా మారిన తర్వాత అదానీ వ్యాపార సామ్రాజ్యం అనూహ్యంగా వృద్ధి చెందిందన్న విమర్శలు ఉన్నాయి. పోర్టులన్నీ ఒకే కంపెనీ చేతిలో ఉండిపోతే పలు నష్టాలు ఉంటాయని ప్రభుత్వ అధికారులు, నిపుణులు అంటున్నారు. దేశంలో ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధర టన్నుకు $800గా నిర్ణయించింది. ఇది ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. ధరల నియంత్రణతో పాటు దేశీయంగా ఉల్లిగడ్డలు అందుబాటును పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా, తగిన సరఫరా లేకపోవడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కిలో $65 నుండి $80 పలుకుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.